చూద్దామండి. రాము వైజాగ్ నుంచి రాస్తున్నారు. ఇంటిలో దేవుడి ముఖం ఎటువైపు ఉండాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వాస్తుపరమైన ప్రశ్న ఇది. దైవప్రాచి అని ఒక సూత్రం ఉంది అమ్మాయి. దైవప్రాచి అంటే భగవంతుడి ముఖం ఎటువైపు ఉంటే అది తూర్పు అని అర్థం. ఇంటిలో ప్రధానంగా ఆగ్నేయ దిగ్భాగంలో వంటశాల, పాకశాల, ఈశాన్య దిగ్భాగంలో అతిథి గృహం ఉండడం సంప్రదాయం. ఈ అతిథి గృహానికి పాకశాలకు మధ్య మార్గంలో అంటే తూర్పు ముఖంగా ఉండేటట్లుగా దైవాలయాన్ని, దేవతా గృహ స్వరూపాన్ని, గదిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఆ సమయంలో భగవంతుడు పడమర మొహం చూస్తూ ఉంటాడు, మనం తూర్పు మొహం చూస్తూ ఉంటాం. భగవంతుడు అద్దంలాగా మనం భావన చేయాలి, బింబ ప్రతిబింబ సాన్నిధ్యంలాగా భావన చేయాలి. భగవంతుడు ఎదురుగా కూర్చున్న మనం భగవంతుడి ముఖంలో మన ప్రతిబింబాన్ని చూడగలగాలి. అప్పుడు అది దైవప్రాచి అవుతుంది. ఇలా ఏర్పాటు చేసుకోవడం మొదటి పంథ, చక్కటి పద్ధతి. కుదరని పక్షంలో ఆగ్నేయ దిగ్భాగంలో వంటశాల, ఆ వంటశాల గదిలోనే తూర్పు ఆగ్నేయ భాగానికి వెలిగించేటటువంటి వంటశాలలో ఉండేటటువంటి పొయ్యి ఉండగా, స్టవ్ ఉండగా, దానికి ఎడమ పక్కన అంటే దక్షిణం వీపుగా భగవంతుడు ఉత్తర ముఖం చూసేటట్లుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేస్తే మట్టుకు మనం దక్షిణం వైపుగా తిరిగి దీపం వెలిగించకుండా తూర్పు వైపుగానే ఉండి దైవాన్ని చూస్తూ, అంటే కుడి కంటితో దైవాన్ని చూస్తూ దీపం వెలిగించాలి. ఇది సమయ దక్షిణ విభాగంగా ఆలోచన చెప్పబడుతుంది. సమయ వామము, సమయ దక్షిణము అనేటటువంటి సనాతన సాధనా ప్రపంచ మార్గాలలో దైవాన్ని ఇలాగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరం దిశ చూసేటట్లుగా భగవంతుడు ఉంటాడు. అప్పుడు మనం మన అనుకూలతను అనుసరించి పడమర ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ భగవంతుడికి నమస్కారం చేసుకోవచ్చు. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి, ఆ గదిలో నైరుతి దిగ్భాగంలో భగవంతుడు తూర్పు ముఖం ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవడం. అంటే నైరుతి, పడమర, వాయవ్యం ఈ దిక్కులలో భగవంతుడి ప్రతిమ ఉంచితే ఆ భగవంతుడు తూర్పును చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం భగవంతుడిని పడమర ముఖంగా చూసి నమస్కారం చేసుకోవచ్చు. తూర్పు పడమరల సంబంధం దైవప్రాచి అని చెప్పబడుతుంది. ఇవి ప్రధానంగా దేవుడు వంటగదిలో లేక మన ఇంట్లో పూజా గదిలో అమర్చుకోవలసినటువంటి విధానాలు. ఈశ్వర లింగం ఏర్పాటు చేసుకుంటే, శివలింగం ఏర్పాటు చేసుకుంటే అన్ని దిక్కులు ఆయనవే అవుతాయి. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనబడే 5 ముఖాలుగా ఈశ్వరుడు అన్ని ముఖాలలో కూడా దర్శనమిస్తాడు. ఇటువైపు అని ఇదమితంగా ఉండదు కాబట్టి ఏ చిక్కు లేదు అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నానమ్మాయి. దేవతా ఆలయంలో, దేవతా గృహంలో దీపారాధన చేసే సమయంలో కూడా ఆ దీపాన్ని ఊర్ధ్వ దిశగా వెలిగేటట్లుగా మనం వెలిగించాలి. పువ్వొత్తులు అంటాం, అలా పువ్వొత్తులు వేసి వెలిగిస్తే అది నిజమైన దైవ స్వరూపానికి సంబంధించినటువంటి దీపం అవుతుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇతర ఏ దిక్కులలో వెలిగించినా ఆ దిక్కులకు సంబంధించిన ఫలితాంశాలు మనల్ని మళ్ళీ కర్మబద్ధులను చేస్తాయి. కనుక దీపం ఇలా వెలిగించాలి, దైవాన్ని అలా ఏర్పాటు చేసుకోవాలి. దైవప్రాచి అన్న సూత్రాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే భగవంతుడు అంతటా ఉంటాడు, పూజా గదిలో కూడా ఉన్నాడు అన్న ఆలోచన చేయవచ్చు.